చేస్తూ ఉంటాం. ప్రతి వెలిపేస్తారు పెంచారు. దాని గురించి ఎవరు మాట్లాడాలి కనీసం మరి మనం అదే మన వాళ్ళ మీద అనుకుంటే మనం మాట్లాడగలరా? అలానే రూపాయి స్టాంపు రోజు అంతమంది 20 స్టాంపు పెంచారు. ఇప్పుడు దాన్ని కట్టి గోల్ చేస్తే దాన్ని తగ్గించి మళ్ళీ 80 రూపాయలు తగ్గించి రూపాయి పెట్టి దీని రుణాలు పెంచారు. రోజు కనీసం 3 బెనిఫిషియల్ చేస్తుంటాం. రోజు 3 ఒకరితో ఫైల్ చేస్తూ ఉంటాం మనం కోర్టులో. కష్టపోయేది మనమే. మనకు ఆయన ఇస్తున్నారా బెనిఫిట్ ఇస్తున్నారా ఏమన్నా లేదు. ఒక 5 లక్షల బెనిఫిట్ ఏమన్నా బెనిఫిట్ ఇవ్వండి, ఓకే, మనం దానికి దగ్గర కావచ్చు. మనకి ఇచ్చేది 4 లక్షల బెనిఫిట్, డాక్టర్స్ ఇచ్చిన 4 లక్షల బెనిఫిట్, గవర్నమెంట్ ఇచ్చిన 4 లక్షల బెనిఫిట్, అంటే 8 లక్షలు వర్క్ చేస్తున్నారు. దాన్ని 10 లక్షలు డాక్టర్స్ ఇవ్వని చెప్పి 10 లక్షలు గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వని చెప్పి ఈ సభాముఖంగా ఈ మొత్తం మన రాష్ట్ర ముఖంగా ఈ తీర్మానం పింగరామకృష్ణ కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే పోరాడేది మన న్యాయవాదులే. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు 42 మంది న్యాయవాదులు ఎమ్మెల్యేలు అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అంటే న్యాయవాద వృత్తికి గౌరవించింది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే న్యాయవాదులు గుర్తింపాలని నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. న్యాయవాదులు లేకపోతే ఇవాళ ఎమ్మెల్యే కూడా నామినేషన్ పరిస్థితి లేదు. నామినేషన్ వేయగలరా? ఏ ఎమ్మెల్యే సరే, ఆ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యే కదా నామినేషన్ చెప్పరా సార్? ఆలోచన మీరు ప్రతి న్యాయవాదం ఉంటేనే ఎవరైనా ఎమ్మెల్యే సరే ఏ ప్రజాప్రతినిధి సరే నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది. మరి న్యాయవాదులను గౌరవించలేదు. అందువల్లే మన ఎస్సీ న్యాయవాదులకు కూడా పూర్తిగా గౌరవం ఇవ్వండి, ఐడెంటిటీ ఇవ్వని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మన పింగళ రామకృష్ణ గారు. 4,000 మంది కానీ 4,000 ఉంది చూడండి ఒకసారి. ఐడెంటిటీ అంటే ఏంటి? అదే ఐడెంటిటీ అంటే మన న్యాయవాదులకి పూర్తి రక్షణ కల్పించిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. రేపు